ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను లోకములో నుండి, పాపములో నుండి, అంధకార సంబంధమైన సాతాను క్రియలలో నుండి మనలను పిలిచింది శ్రమను అనుభవిస్తూ ఉండాలి అని కాదు, కీడుని మాత్రమే పొందాలి అని కాదు, కానీ మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం అనేది మర్చిపోవద్దు. ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ఆశీర్వాదానికి వారసులుగా మనము ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనము చేయవలసింది ఒక్కటే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, దూషణకు ప్రతి దూషణైనను చేయొద్దు, కానీ దీవించుడి, దీవిద్దాం. మనలను నిందించిన వారిని, శపించిన వారిని, కీడు చేసిన వారిని, నమ్మక ద్రోహము చేసిన వారిని క్షమించి దీవిద్దాం. అప్పుడే మనము ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడతాం. అట్టి కృపలో ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేశారు. మీరు మమ్మలను ఎందు నిమిత్తము రక్షించుకున్నారో, లోకములో నుండి పిలుచుకున్నారో అట్టి దానిని మేము స్పష్టంగా గ్రహించిన వారమై, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయక, దూషణ మాటలకు ప్రతి దూషణ ఎవనిని మేము చేయక, సమస్తమును సహించగలిగిన కృప, అట్టి ఆత్మలో బలమును శక్తిని మాకు దయచేయండి. ప్రేమించగలిగిన మనసు, దీవించే మనసు, క్షమించే మనసు కలిగిన వారమై ఆ ఉన్నత రాజ్యమునకు వారసులుగాను, స్వాస్థ్యమునకు హక్కుదారులుగాను మేము మార్చబడదుముగాక. అట్టి కృపలో మమ్మల్ని నిలుపుమని అడుగుచున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఇట్టి అనుభవాలలో మీరు నడిపించమని కోరుకుంటున్నానయ్యా. వారి శరీర బలహీనతల నుండి విడిపించండి, మానసిక రుగ్మతల నుండి విడిపించండి, మనోవేదన నుండి విడిపించండి. మీ కృప దయచేయండి. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచారు. ఇక మీదట కూడా నాయన, మీరు పిలిచిన పిలుపుని గ్రహించి నిలిచియుండుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడుదురుగాక. ఆమెన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరినీ నా దేవుడు నిండారులుగా దీవించునుగాక.